ఈ సకల చరాచర జగత్తుకు లయకారుడు ఆ పరమేశ్వరుడు. బోలాశంకరుడైన ఆ త్రినేత్రుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా శివుడికి సంబంధించిన ఒక ప్రసిద్ధ శివాలయం గురించి తెలుసుకుందాం. రాజమండ్రిలోని మహాకాళేశ్వర ఆలయం గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ శివాలయం. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఉజ్జయిని తరహాలో ఎక్కడ కూడా శివుడికి చితాభస్మంతో అభిషేకం నిర్వహిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని మరో ఉజ్జయిని అని కూడా పిలుస్తారు. భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి భస్మహారతిని వీక్షించడం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తారు. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ పరమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడని చెబుతారు. ఇక్కడ మహాకాళ లింగానికి తెల్లవారుజామున విశిష్టమైన హారతులు ఇస్తారు. అదే భస్మహారతి. అయితే ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వరుడి ఆలయంలో కూడా నిర్వహిస్తారు. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే మార్వాడీలతో పాటు ఉజ్జయిని వెళ్లిన రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగల వెంకట్రావు గారు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి అద్భుతమైన క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది. ఈ భస్మాభిషేకాన్ని చూడడానికి దేశం నలువైపుల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయిని వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులకు అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. పవిత్ర గోదావరి నదీ తీరాన గౌతమి ఘాట్లో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించారు. అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన 109 అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసు దోచుకుంటుంది. గర్భాలయానికి 4 వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం. 32 దైత్వ 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా 64 ఉపాలయాలు ఇక్కడ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఈ ఉపాలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్లేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. గర్భాలయంలో ప్రధాన శివలింగంతో పాటు బలిపీఠాలు, నందులు, ఉపాలయాల్లోని విగ్రహాలను రాజస్థాన్లోని జైపూర్లో తయారు చేయించారు. ఈ ఆలయంలో మీరు ఎటువైపు వెళ్ళినా కానీ ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు.
75 అడుగులు ఎత్తైన 4 గాలి గోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన 4 మండపాలు, 55 అడుగుల ఎత్తైన 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు, 4 త్రిశూలాలు, 4 నందులను తిలకించాలంటే భక్తులు ఆనంద పారవస్యంతో మునిగి తేలాల్సిందే. రాజమండ్రి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి.